శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 26 మంగళవారం, ఒంగోలు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 27 బుధవారం, ఖమ్మం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 28 గురువారం, గుంటూరు. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనం ద్వారా ప్రభు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. ఐజయా చాప్టర్ 1 verse 19. మీరు సమ్మతించిన మాట విని ఎడల మీరు భూమి మీద యొక్క మంచి పదార్థములను అనుభవించరు. ఈరోజు వాగ్దానము, భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించరు అంటే ఇదేంటి వాగ్దానం, ఎలా ఉంది ఏంటి అని అనుకుంటున్నారా? అంటే మీ శరీరంలో ఏదైనా బలహీనతలను బట్టి కొన్ని పదార్థాలు తినకూడదని డాక్టర్లు మిమ్మల్ని సూచించడం ద్వారా మీకు ఎంత ఇష్టం ఉన్నా సరే వాటిని ముట్టుకోవడానికి భయపడుతూ, నాకు తినాలని ఉంది కానీ నాకు ఉన్నటువంటి వ్యాధిని బట్టి నేను ఆ స్వీట్ తినకూడదు, లేకపోతే ఈ సాల్ట్ తగలకూడదు, ఈ పులుపు తినకూడదు, లేకపోతే ఆ ఫ్రూట్ ముట్టుకోకూడదు, లేకపోతే నాకు నచ్చిన ఆహారం నేను తినడానికి నాకు లేదు అని నువ్వు ఆలోచనలో ఉన్నావు, బాధపడుతున్నావో, దేవుడు నీ మనసు గుర్తెరిగి నీలో ఉన్న ఆ వ్యాధిని సంపూర్ణంగా తొలగిస్తున్నాడు. ఈరోజు నమ్ముతున్నావా? దేవుడు నీలో ఉన్న వ్యాధిని సంపూర్ణంగా స్వస్థపరుస్తున్నాడు. నువ్వు నిజముగా దేవుని నమ్మితే ఈ సమయంలో దేవుని కార్యాన్ని మీరు అనుభవిస్తారు. కొందరు ఏం చేస్తారంటే, మంచి పదార్థాలు తినే అంత స్థితి మాకు లేదు, ఏదో ఇంత మట్టికి మా స్థితికి తగ్గట్టుగా ఉన్నంతలో ఇలా తిందాం, ఇలా తాగుదాం, ఇలా జీవించుకుందాం, అంతకంటే ఎక్కువ హైలీ ఆ రిచ్ ఫుడ్ మనం తినలేము, లేకపోతే మంచి పదార్థాలు అంత క్వాలిటీ అంత రేట్ ఎట్టి మేము కొనుక్కోలేం కదా, అంత పెద్ద ఖరీదైనటువంటి ఆహారాన్ని మేము భుజించలేము, మన వల్ల కాదు, మన స్థాయి కాదని నీ దీన స్థితిని బట్టి నువ్వు మాట్లాడుకుంటున్నావేమో. దేవుడు దాన్ని గ్రహించాడు. దేవాతి దేవుని కృప ద్వారా నీ కుటుంబాన్ని ఆయన హెచ్చించి మంచి పదార్థములన్నీ కూడా భూమి మీద ఏది శ్రేష్టమైనదో అది నువ్వు తిని బలపడే ఆ ఆశీర్వాదాన్ని ఈరోజు నీకు ప్రకటిస్తూ ఉన్నాడు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇందులో నీలో ఉన్నటువంటి బలహీనతలను బట్టి ఈ మంచి పదార్థాలు తినకుండా నీ జీవితంలో, అంటే నాకు ఆ యోగ్యత లేదు, నాకు ఆ స్థితి లేదు, నా రోగం అలాంటిది, నాకున్నటువంటి బలహీనతలు అలాంటివి అని మనసు పాడు చేసుకున్న నిన్ను జ్ఞాపకం చేసుకుని ఆయనను సంపూర్ణంగా స్వస్థపరిచి అన్ని ఆహార పదార్థాలు శ్రేష్టమైనవి భుజించేలాగా దేవుడు నిన్ను బ్లెస్ చేస్తున్నాడు. మీరు అనుకుంటారు, ఎన్నుంటే నాకెందుకు, ఎంత ఆస్తి ఉంటే, ఎంత ఐశ్వర్యం ఉంటే నాకెందుకు, చక్కగా నోటి నిండా నేను మంచి ఆహారాన్ని తీసుకోవటానికి నాకు యోగ్యత లేదే, అన్నీ ఉన్నాయి కానీ తినడానికి లేదని బాధపడుతున్న నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. అన్ని పదార్థాలు తిని నువ్వు సంతోషముగా తృప్తి పొంది ఆ మహాదేవుని గణపరుస్తావని దేవుడు నిన్ను బ్లెస్ చేస్తూ ఉన్నాడు. తప్పక నువ్వు ఆశీర్వదించబడుతున్నావు. మంచి పదార్థాలు నువ్వు భుజించేలా దేవుడు చేస్తున్నాడు. రెండవ పాయింట్ ఏంటంటే, ఇందులో స్థితి లేని వారికి దేవుడు అన్ని మంచి పదార్థాలు అనుభవించే స్థితిని ప్రభు కలగజేస్తున్నారు. అందుకనే ఈరోజు వాగ్దానము, భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించరు. దేవుడు మీ ఇంటి మీద, నీ ఇంటిలోని, నీ చుట్టూ ఆయన ఆత్మ ఆవరింపచేశాడు. ఇక మీదట శ్రేష్టమైన ఫలములను భుజిస్తూ గొప్ప దేవుని సాక్షిగా మీరు ముందుకెళ్తారు. ఆత్మ మీకు తోడైండును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రియులరా, చాలామంది దొంగతనం చేసేవారు కూడా వచ్చి ఈ సేవ, ఈ కార్యక్రమాలన్నీ చూసి మారు మనసు పొందుతున్నారు. కొంతమంది డాక్టర్లు వస్తున్నారు, అసలు ఇది ఎలా జరుగుతుంది అని. ఆశ్చర్యం ఏంటంటే, ఈ మధ్యకాలంలో కొంతమంది చిల్డ్రన్ స్పెషలిస్టులు కూడా వచ్చారు. మేము ట్రీట్మెంట్ చేస్తున్నాం,
మాకు ఒక లెక్క విధానం ఉంది. కానీ ప్రార్థనా శక్తికి వెళ్తే పిల్లలు పుడుతున్నారని మొత్తం ఎక్కడ చూసినా టామ్ అయిపోతుంది. మేమేమో యూట్యూబ్ చూస్తే పిల్లల్ని ఎత్తుకుని చాలామంది సాక్ష్యాలు ఇస్తున్నారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందని మేము వచ్చి చూసాం. మాకు అర్థమైంది ఏంటంటే మీ భగవంతుడు మీ దగ్గర ఉన్నాడు అని మేము నమ్మేమన్నారు. ఆమేన్, హల్లెలూయా. ఇది ఎవరు చేసే కార్యాలు? ఎవరు చేసే కార్యాలు? ఈ మధ్య చాలామంది డాక్టర్లు కూడా మన పరిచర్యకు వస్తున్నారు. రావాలి, సైంటిస్టులు కూడా వస్తారు. ఇది గారడీగా చేసేది కాదు, ఆకర్షించి చేసేది కాదు, ఎవరికి ఆఫర్లు ఇచ్చి చేసేది కాదు. ఇది రాజకీయ బలంతో జరిగేది కాదు, డబ్బు బలంతో జరిగేది కాదు. కేవలము మోకాళ్ళ ప్రార్థనతోటే ఈ సేవ జరుగుతుంది. దేవుడు మన పరిచర్యను ఎన్నుకున్నాడు, దేవుడు మనల్ని వాడుకుంటున్నాడు. దీని చుట్టూ ఎంత శత్రుత్వం ఉన్నా కూడా, ఎందుకంటే ఇది ఎంత దిగ్విజయంగా వెళ్ళిపోతుందంటే దీని ముందు దేవుని దూత ఉన్నది, దీని వెనుక ఆయన ఆవరించాడు, కుడి ఎడమల ఆయన సన్నిధి ప్రకాశిస్తూ ఉంది. అందుకని మన ప్రార్థనా శక్తికి వచ్చిన ప్రతి బిడ్డ ఆశీర్వదించబడతారు. మన ప్రార్థనా శక్తి ఎలాంటి పరిచర్య చేస్తుందంటే అనేక మందిని ఓదార్చి ఆదరించి యేసు నామాన్ని పరిచయం చేసి దగ్గరగా ఉన్నటువంటి ప్రార్థనా మందిరాలకి మనం పంపిస్తూ ఉన్నాం. మన పరిచర్య యొక్క విధానం ఏంటంటే, ఇప్పుడు మీ ప్రాంతము, మీ పట్టణంలో ఉన్న చర్చెస్ అన్ని అభివృద్ధి పొందాలన్న దర్శనముతో నేను వస్తున్నాను. మన ప్రార్థనా శక్తికి మీరు కొన్ని కార్యక్రమాల కోసం వస్తారు, కార్యాలు జరగాలని. దేవుడు నాకు ఇచ్చిన వరముతో నేను మీ కొరకు నెలకొకసారి వచ్చి ప్రార్థన చేస్తున్నాను. దేవుడు ఈ ప్రార్థనలు ఆలకించి దేవుడు నాకు ఇచ్చిన వరమును బట్టి మిమ్మల్ని ప్రతిష్ఠ చేస్తున్నప్పుడు మీరు అభివృద్ధి పొంది తర్వాత మీరు రాకపోయినా పర్వాలేదు, మళ్ళీ మీకు దగ్గరగా ఉన్న ప్రార్థనా మందిరాలకు వెళ్ళండి, మీ దగ్గరగా ఉన్నటువంటి చర్చెస్కి వెళ్ళండి, మీరు ఆరాధనలో పాలు పొందండి. మన పరిచర్యకి మళ్ళీ ఎవరు వస్తారంటే, మీరు బాగా అభివృద్ధి అయిన తర్వాత, మీరు వెళ్ళిపోయిన తర్వాత అభివృద్ధి లేని వాళ్ళు వస్తారు. మళ్ళీ వారిని మనం అభివృద్ధి పరుస్తాం. రోగులు వస్తారు, వారిని బాగు చేసుకుంటాం. యేసునామములో మనం వారిని బాగు చేస్తాం. ఇది ఒక మిషన్ వర్క్ అనమాట. ఇది ఆమేన్. మీరు నేను అందరం కలిసి ఈ రీతిగా ప్రార్థించడం ద్వారా దేవుని దూత బెతెస్తే కోనేరు దగ్గరికి దేవుని దూత వస్తుంది, నీళ్లు కదిలిస్తుందని చెప్పి ప్రజలందరూ తండోపతండాలుగా వచ్చి అక్కడ బెతెస్తే కోనేరు దగ్గర ఉండేవారు. దేవుని దూత వస్తుంది, నీళ్లు కదిలిస్తుందని అక్కడ ఎవరైనా తెలియపరిచినప్పుడు మొదటగా ఎవరు దిగుతారో వారు బాగుపడుతూ ఉండేవారు అని చెప్పేవారు. నేను ఆ బెతెస్తే కోనేరు దర్శించాను. 3 సమయాలు ఆ బెతెస్తే కోనేరుని దర్శించాను. దాని మీద చాలా అధ్యయనం చేశాను. ప్రియులరా, అద్భుతం ఏంటంటే ఇది కృపాకాలంలో ఈ ప్రార్థనా శక్తి ఈనాటి బెతెస్తేగా దేవుడు దీన్ని వాడుకుంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు లేక లోకమందు మేలు ఉండదు, ఈ మేలు ఉన్న లోకమందు శాంతి ఉండదు. యేసు ఎక్కడుంటాడో తెలుసా? యేసయ్య అబద్ధము లేని చోట ఉంటాడు. ఏం అడగడు మనల్ని, మీరు అబద్ధం ఆడకుండా ఉంటే మీ ఇంటికి వస్తానంటాడు ఆయన. మీరు ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు మీ ఫ్యామిలీలో మీ కుటుంబ సభ్యులు ఎవరైనా అబద్ధం ఆడకుండా ఉంటే వెంటనే తెలియకుండా ఆయన అడుగు బంగారు పాదము నీ ఇంట్లో పెడతాడు ఆయన. అప్పుడు నీ ఇల్లు ధన్యం అయిపోతుంది. ఇంకా ఎందుకు జరగట్లేదు, నాకు ఇంకా ఎందుకు రావట్లేదు, యేసు ప్రభు మా ఇంటికి ఎందుకు రాలేదు, ఇంకా యేసై నువ్వు ఫోటో పెట్టుకున్నావు, బైబిల్ ఉంది, వచ్చేసాడని అనుకుంటున్నావు, నువ్వు పాట పాడుతున్నాను, పాటల పుస్తకం పట్టుకుని తయారయ్యి. నో, అబద్ధమాడకుండా ఉంటే వారిని అనింద్యులు అంటారు. ఏమంటారు వాళ్ళని? ప్రకటనలో ఉంది అనింద్యులు. అనింద్యులు అంటే ఎదుటి వారిని మేలు కోరేవారు, అబద్ధం ఆడనివారు. మీకు ఈరోజు మీరు యేసు ప్రభుని తీసుకెళ్ళాలని మీకుంటే, యేసు ప్రభు వచ్చాడంటే ఇంక మనం ఏం అడగనవసరం లేదు. మహారాజు మన ఇంటికి వచ్చినట్టే. మహారాజు గారితో పాటు డిపార్ట్మెంట్ వచ్చేస్తుంది, సైన్యం వచ్చేస్తుంది, ఆఫీసర్లు వచ్చేస్తారు.
మన ఇంటికి ముఖ్యమంత్రిని పిలిచేవనుకోండి, ముఖ్యమంత్రి మన ఇంటికి రావాలంటే మన ఇండ్లు చుట్టూ కూడా ముందు ఆ రూట్ ఆఫీసర్లు వచ్చి మీ ఇల్లంతా కూడా పరీక్ష చేసి మీ ఇంట్లో ఏమున్నాయి ఏమి లేవు అన్నీ స్కాన్ చేసి ముందు మెసేజ్ పంపుతారు. సీఎం గారు వస్తున్నారంటే కుర్చీ ఉందా అక్కడ, సీఎం గారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు పండుకోవాలంటే మంచం ఉందా, వాష్రూమ్ ఉందా, డైనింగ్ టేబుల్ ఉందా, ఎక్కడ భోజనం చేస్తారు సీఎం గారు, ఎక్కడ రెస్ట్ తీసుకుంటారు, ఆయన కాఫీ తాగే కప్పులు అవి ఉన్నాయా, సెట్ ఉందా, ఆయన కాఫీ తాగుతూ పైకి చూస్తే ఆయన బూడిద పడేలాగా ఏమైనా ఉందా, అది బిల్డింగా పాక పెంకిటిల్లా. రూట్ ఆఫీసర్స్ ఏం చేస్తారంటే 4-5 పేపర్లు రాసుకుంటారు, ముందు రాసుకుని వారు సీఎం ఆఫీస్కి పంపుతారు, ముఖ్యమంత్రి ఆఫీస్కి నెల ముందు 2 నెలల ముందు కూడా పంపుతుంటారు. అప్పుడు వాళ్ళందరూ ఏమంటారంటే అక్కడి నుంచి శాంక్షన్ అవుతున్నారు, ఏం చేస్తారో తెలియదు కానీ సీఎం గారు మాత్రం వాళ్ళ ఇంటికి వస్తున్నారంటే కింద ఆఫీసర్స్ అందరూ వచ్చేసి మీ పట్టణంలో ఉన్న ఆఫీసర్లు అందరూ మెలకు చేసి, ఒక ఆఫీసర్ సిమెంట్ పట్టుకొస్తాడు, ఒక ఆఫీసర్ బిల్డింగ్ కడతాడు, ఒక ఆఫీసర్ కిరాణా పట్టుకొస్తాడు, ఒక ఆఫీసర్ ఏమో కింద టైల్స్ ఏం చేస్తాడు, ఒక ఆఫీసర్ ఇంట్లో ఫర్నిచర్ పెడతాడు. పోలీసు బృందం అంతా నీ ఇంటి చుట్టూ పకడ్బందీగా ఉంటారు. ఆ ముఖ్యమంత్రి వచ్చే రోజుకి అన్నీ రెడీ అయిపోతాయి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కంటే, ఈ దేశ ప్రధాని కంటే, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రధానులందరికంటే, రాజుల కంటే దైవము రారాజు అయినటువంటి యేసు నీ ఇంటికి వస్తాడు. నువ్వు నా ఇంటికి వస్తే నేను జాగ్రత్తగా ఉంటాను, నేను జాగ్రత్తగా చూసుకుంటాను బాబు అని మనం ప్రార్థన చేయాలి. ప్రియులరా, నీతో మాట్లాడుతున్న మాట నువ్వు సుత్తు కొట్టేస్తున్నావు, అబద్ధం ఆడుతున్నావు కనుక నీ దగ్గరికి రాలేదైనా నేను అబద్ధం ఆడనని ఇక్కడ తీర్మానం చేసుకో. మీరు అబద్ధం ఆడకుండా మీ భర్తల్ని మీరు ప్రామిస్ చేయమని చెప్పండి, నువ్వు అబద్ధం ఆడకుండా ఉండరా బాబు మగుడా, ఒక 7 రోజులు నాకు మాట ఇయ్యనండి. భార్యలను అడగండి, భార్య 7 రోజులు అబద్ధం ఆడకుండా నా కోసం ఉండవే. మీ భార్య భర్తలు ఇద్దరు కలిసి మీ పిల్లల దగ్గర చేతిలో చేయించుకుని చెప్పించుకోండి, 7 రోజులు అబద్ధం ఆడకుండా ఉందామా. మీరు కనుక మీ ఫ్యామిలీ అంతా 7 రోజులు, ఎక్కువ చెప్పట్లేదు, ఎన్ని రోజులు గట్టిగా చెప్పాలి, ఇంగ్లీష్లో చెప్పండి. ఓ బాబు అంత ఇంగ్లీష్ వచ్చేసింది. 7 days, ఓకే. 7 రోజులు అబద్ధం ఆడకుండా ఉండటం మీరు ఒక రోజు నిర్ణయించుకోండి. ఈరోజు అనుకుని అంత ప్రమాణాలు నిబంధనలు ఈరోజు చేసేసుకుని తెల్లవారేటప్పుడు ఉదయం నుంచి 7 రోజులు అబద్ధం ఆడకుండా ఉండగలిగితే మొదటి రోజు నుంచే నీకు అన్ని ఆశీర్వాదాలు నీ ఇంటికి వచ్చేస్తాయి. 2వ రోజు నుంచి వస్తాయి, 3వ రోజు నుంచి వస్తాయి, 4, 5, 6, 7వ రోజు అన్నీ కూడా దేవుడు సర్వ సమృద్ధినిస్తాడు. అబద్ధం అంటే అంత అయిష్టమైనది. సైతాన్ అంటేనే అబద్ధం. బైబిల్ ఏం చెప్తుందంటే అబద్ధములకు జనకుడు ఎవరు? సాతాను. మరి మీ ఇంట్లో అబద్ధాలు ఆడతారా? అమ్మ మా ఆయనతో అబద్ధం ఆడకపోతే కాపురం నడదండి, మా అల్లుడికి అబద్ధం చెప్పకపోతే మా పిల్లల్ని తీసుకెళ్ళండి, మా కోడలకి అబద్ధం ఆడకపోతే మా చాలా ప్రమాదం అండి, మా వ్యాపారంలో అబద్ధం ఆడక తప్పదండి. అంటే నీకు ఆ అబద్ధాల వ్యాపారం చేసి ఎన్నాళ్ళు నీకు మనశ్శాంతి లేకుండా బ్రతుకుతావు. ఆ వ్యాపారం అన్న వదిలేసుకోవాలి అవసరమైతే. ఏదైనా సత్యము కోసం అన్ని వదులుకోగలిగితే నీవు అన్నిట్లకంటే గొప్పగా ఎదుగుతావు. కొంచెం కష్టం ఉంటుంది కానీ అది మరలా నిన్ను ఒక తారాస్థాయికి తీసుకొచ్చేస్తుంది. ఆమెన్. ప్రియులరా, మీరు కొంచెం మార్పు చెందండి. యేసు మన ఇంటికి వచ్చాడనుకోండి, ఏమొస్తుందో తెలుసా? ఫస్ట్ మీరందరూ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇంటి వెళ్ళిపోతే ఇంట్లో ఎక్కడ రోగం ఉండదు. యేసు వెలుగు అలా ఇంట్లోకి వచ్చిన వెంటనే ఏ దరిద్రం ఏ మూలన కూడా ఉండదు, చీకటి ఉండదు, దెయ్యాలు ఉండవు, చేతబడి ఉండదు. యేసు ప్రభు మీ ఇంట్లో ఉన్నాడని తెలిస్తే పురుగులు, వ్యాధులు, చేలో పట్టే పురుగులు, చెరువుల్లో వచ్చే రోగాలు అన్నీ నీకు సంబంధించిన యావత్తుని విడిచిపెట్టిపోతాయి. అప్పుడు అభివృద్ధి వచ్చేస్తుంది. యేసుని హృదయంలో చేర్చుకునండి, యేసుని ఇంటికి చేర్చుకునండి. ఆత్మ మీకు తోడై ఉండును గాక. ప్రియులరా, కొన్ని సాక్ష్యాలు మనం చూద్దాం. జీవం గల దేవుని సన్నిధానంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరుస్తున్నటువంటి ఈ యొక్క సాక్ష్యాలు మరి మనం
ఎందుకు ఇన్ని గొప్ప కార్యాలు జరుగుతున్నాయంటే ఇది దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి పరిశుద్ధమైన సేవ. వైజాగ్లో 14 సంవత్సరాలకి గర్భఫలం వచ్చింది. ఆ సాక్ష్యాన్ని చూద్దాం. 14 సంవత్సరాలకి గర్భఫలము. మాది వావిలిపాడు. నా పేరు కొండమ్మ. పిల్లలు లేక మా మరదలు మా తమ్ముడు ఎన్నో హాస్పిటల్లో తిరిగారు, ఎక్కడా కలగలేదు. 14 సంవత్సరాలు అవుతుంది పెళ్ళయి. ప్రార్థనా శక్తి టీవీలో చూసి వచ్చి ఇక్కడ చూశాక దేవుడా ఎంతోమంది సాక్ష్యాలు చెప్తున్నారు, మా తమ్ముడికి కూడా పిల్లలు కలిగినట్లు చేయండి అనేసి ప్రార్థన చేసుకున్నాము. అప్పుడు 2వ నెలలోనూ కన్ఫ్యూజ్ అయింది, ఆడపిల్ల పుట్టింది. ఈ చిన్న సాక్ష్యము దీవించినగాక. ఎంత అద్భుతమైన సాక్ష్యం అది. టీవీ పరిచర్య ద్వారా ప్రజలు దేవుని వైపు తిరుగుతున్నారు. టీవీ పరిచర్య ఏం చేస్తుందంటే అనేక మందికి విశ్వాసాన్ని కలుగజేస్తుంది. సాక్ష్యాలు విని విశ్వాసం బలపడుతుంది. చనిపోవాలనుకున్న వారు, ఏం జరగదులని ఇంకా బాధతో ఉన్న వాళ్ళు గృహంలోకి వెళ్ళి సువార్త ప్రకటించబడుతుంది. సాక్ష్యాల ద్వారా విశ్వాసం బలపడుతుంది. మరొక సహోదరి మొన్న ఒక సాక్ష్యం చెప్పింది. 6 సంవత్సరాలకి గర్భఫలం వచ్చింది. ఎన్ని సంవత్సరాలకి? 6 సంవత్సరాలు. ఆమె చెప్పిన మాట ఏంటంటే, నేను చాలా నిష్ఠగా ఉంటాను, ప్రార్థనా పర్రాలు. నాకు తెలుసు ఎక్కడెక్కడ మంచి మంచి ప్రార్థన జరుగుతాయో అవన్నీ తిరిగి వచ్చాను, అన్నీ నేను చూశాను. ఒక ఆమె చెప్పింది, అమ్మా బిడ్డకి గర్భఫలం రావాలంటే ప్రార్థనా శక్తికి వెళ్ళండి. అక్కడ దైవజనుడు, వాగ్దానం ద్వారా పుట్టిన దైవజనుడు ప్రార్థిస్తున్నాడు. ఎందరికో పిల్లలు పుడుతున్నారంటే నాకు తెలియని ప్రార్థనలు ఏమున్నాయి, నేనెప్పుడు ప్రార్థనలో ఉంటాను కదా అని ఆమె పట్టించుకోలేదు. మళ్ళీ ఆమె ఆ సహోదరు ఏం చేసిందంటే, అమ్మ నువ్వు నమ్మలేకపోతున్నావు కానీ యూట్యూబ్లో ప్రార్థనా శక్తి యూట్యూబ్ ఛానల్ ఇది ఓపెన్ చేసాను చూడు, వీళ్ళు చెప్పే సాక్ష్యాలు విను, అర్థమవుతుంది నీకు, ఇందులో జరిగిన సాక్ష్యాలు విను అన్నప్పుడు ఆ సాక్ష్యాలు విని కొంచెం విశ్వాసం కలిగి ఇక్కడ మనం భీమవరమే వచ్చింది. ఆమె ఎక్కడికి వచ్చింది? మనం భీమవరం వచ్చారని చెప్పారు. ఆ ఎక్కడ జరుగుతుంది తైలాభిషేక ప్రార్థన ఇప్పుడు అంటే భీమవరం జరుగుతుందంటే భీమవరం వచ్చారు. ఇక్కడ ఈ భీమవరంలో ఈ తైలాభిషేక ప్రార్థనలో పాలు పొంది ఆశీర్వాదం తీసుకుంది. దేవుడు వెంటనే ఆ బిడ్డ గర్భాన్ని తెరిచాడు. అద్భుతమైనటువంటి అడుగో బుడంకాయ గడు చూసారా, ఆడు ఫారినర్లాగా ఉన్నాడు, తెల్లోళ్ళు పిల్లోళ్ళలాగా ఉన్నాడు కదా. మరి ఆ తల్లి చెప్పిన సాక్ష్యం విందాం. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ప్రార్థనా శక్తిలో దేవుడు ఎలా నిలిచి ఉన్నాడు. ఎస్, దేవాది దేవునికి వందనాలు. ఇసాకయ్య గారికి కూడా వందనాలండి. నా పేరు మణి అండి, మా దోబచర్ల. అయితే మా పాపకి మా పెద్దమ్మాయి అండి, ఈవిడికి 6 సంవత్సరాల నుండి పిల్లలు లేరండి. లేకపోతే మేము చాలా హాస్పిటల్ తిరిగాము. ఒక హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆవిడ మేడం అన్నారు, గర్భసంచిలో ప్రాబ్లం ఉందమ్మా అని అన్నారండి. అన్న తర్వాత మందులు ఇచ్చాక ప్రెగ్నెన్సీ వచ్చిందండి. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత 4 నెలలకి అబార్షన్ అయిపోయిందండి. హార్ట్ బీట్ లేదని చెప్పి తీసేశారు. అయితే మాకు అంతకుముందు ఇక్కడ ప్రార్థన జరుగుతుందని మాకు తెలియదండి. తర్వాత అబార్షన్ అయిన సంవత్సరానికి మా ఇంటి పక్క ఆవిడ ఎవరో వచ్చి మాకు తెలిసిన ఆవిడ మా ఇంటి పక్క ఆవిడ వచ్చి అన్నారు, ప్రార్థనా శక్తికి మీ అమ్మాయిని తీసుకురా, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడుతున్నారు అక్కడ అని చెప్పిందండి. చెప్తే నేను అనుకున్నాను, ప్రార్థన అంటే చాలా చోట్ల తిరిగాను, నాకు ప్రార్థన గురించి బాగా తెలుసు, ఎందుకంటే నేను ఎప్పుడు నిత్యం ప్రార్థనలో ఉంటాను కదా అనుకున్నాను. అక్కడ ప్రార్థన, ఇక్కడ ప్రార్థన, అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి అంటున్నారు, అవన్నీ మామూలేలే అన్నట్టు నేను పట్టించుకోలేదండి. పట్టించుకోపోయిన తర్వాత మళ్ళీ వచ్చి ఆవిడ అంది, మీరు ప్రార్థనా శక్తి యూట్యూబ్ ఛానల్లో కొట్టండి మీకే తెలుస్తుంది. ఎందుకంటే నేను వెళ్ళి చూశాను, అక్కడ ఆ సాక్ష్యాలు నేను విన్నాను, మీరు కూడా విందురు కానీ మీరు కూడా కొట్టండి యూట్యూబ్లో అని అంటే కొట్టామండి. కొడితే ప్రార్థనా శక్తి ప్రతిరోజు వాగ్దానం మేము వింటున్నామండి. ఏంటంటే అప్పుడు ఆ సాక్ష్యాలన్నీ నేను కూడా విన్నాక నాకు నమ్మకం కలిగిందండి. నమ్మకం కలిగి అయితే చాలా ప్రార్థనలు చూస్తున్నాము, అన్నీ ఇలా జరుగుతున్నాయి అంటున్నారు కానీ మాకు నమ్మకం లేక అక్కడ చూశాక నాకు నమ్మకం అనిపించింది సాక్ష్యాలన్నీ విన్నాక. అప్పుడు అక్కడ నుంచి మళ్ళీ ఏలూరులో జరుగుతుందని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చానండి. అప్పుడు ఇంకా 3వ నెలలో అప్పుడు అయ్యగారి దగ్గరికి తీసుకెళ్ళి, అయ్యగారు మా అమ్మాయికి పిల్లలు లేరండి, ప్రార్థన చేయండి అని అరటిపళ్ళు తీసుకొచ్చి ఇచ్చారండి. ప్రార్థన చేసి ఫలం ఇచ్చారండి. ఫలం ఇచ్చాక ఆ నెలలోనే నా కుమార్తె ప్రెగ్నెన్సీ వచ్చిందండి. దేవుడు నా కుమార్తె గర్భాన్ని తెరిచి గర్భఫలం దయచేశారు.
చేశారు. అయితే మళ్ళీ ఇంకొక నెల వచ్చాక నేను అన్నానండి, అయ్యగారు అంటున్నారు మీకు ఆడపిల్లలు కావాలో మగపిల్లలు కావాలో అడగండి, దేవుడు మీకు ఖచ్చితంగా ఇస్తాడని అంటే, అప్పుడు నేను వచ్చి అయ్యగారు నాకు మనవడ కావాలని ప్రార్థన చేయండి అయ్యగారు అని అన్నానండి. అంటే అప్పుడు ఎత్తుకునిరా పో అన్నారండి. అన్నాక దేవుడు నా కుమార్తెకి మంచి మగబిడ్డని ఇచ్చాడండి. గట్టిగా రెండు చేతులు పైకెత్తి నేను ఎంతగానో ప్రార్థన చేశాను, అయ్యగారు కూడా ప్రార్థన చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు కచ్చీఫ్ కొనుక్కోండి అన్నావా మన వాళ్ళని? కచ్చీఫ్ కొనుక్కోండి, లేదా ఈ పండు కొనుక్కోండి అన్నావా? అలాంటి అమ్మకాలను పెట్టాము ఇక్కడ మనం. ఇక్కడ ఏముంది? ఇక్కడ ప్రార్థన ఒకటి ఉంది, వాగ్దానం ఉంది, దేవుడు మన మధ్య నిలిచి ఉన్నాడు. ఎవరికైనా ఉచితంగానే దేవుడు ఇస్తాడు, ఉచితంగానే ఆశీర్వాదాలు పొందుకుంటాం. మనం ఉచితంగానే దేవుని రాజ్య స్వార్థ ప్రకటిద్దాం. హల్లెలూయా. మీరు అనుకోవచ్చు మరి అలాంటప్పుడు కానుకలు ఎందుకు పడుతున్నారు పాస్టర్ గారు అని కదా. మీరందరు ఇచ్చిన కానుకలు ఈ ఫంక్షన్ హాల్కి, బయట టెంట్లకి, వీటన్నిటికీ ఖర్చు ఉంటుంది. సౌండ్ సిస్టమ్, ఎల్ఈడీలకి మీరందరూ ఇచ్చే కానుకలు చాలా విలువగా విత్తనాలుగా అవి దేవుని సన్నిధిలో ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా. ప్రియులరా, అద్భుతాల కొరకు ఆశిస్తూ ఉన్నాం. దేవుడు తప్పక అందరికీ సహాయం చేస్తూ ఉన్నాడు. మరి గర్భఫలాలు, పిల్లలు లేని వారి గురించి మనం ప్రార్థన చేసిన రీతిగా 6,400 మందికి పైగా దేవుడు గర్భఫలాలు ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. మరొకరికి 11 సంవత్సరాలకి గర్భఫలం వచ్చింది, మరొకరికి 17 సంవత్సరాలకి. చాలా సాక్ష్యాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు ప్రార్థనా శక్తి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే అందులో మీకు వస్తాయి. మీరు బస్సులో వెళ్ళినప్పుడు, ఎక్కడికైనా కార్యక్రమానికి వెళ్ళినప్పుడు, పొలం వెళ్ళినప్పుడు, ఎప్పుడైనా సరే మీరు అది ఆన్ చేసి పెట్టుకుంటే ఎక్కడెక్కడ వాక్యం చెప్తున్నానో, ఎక్కడెక్కడ అద్భుతాలు జరుగుతున్నాయో డైరెక్ట్గా మీరు మీ చేతిలోకి ఉన్న సెల్లోకి వచ్చేస్తుంది అనమాట. కనుక మీరు వాక్యం విని సాక్ష్యాలు విని బలపడతారని ఆశిస్తున్నాను. గారికి వందనాలండి. మరి నేను చెప్పేది ఏంటంటే, మా తమ్ముడికి 17 సంవత్సరాలు అయిందండి పెళ్ళయ్యి. తాడేపల్లిగూడాన్ని మరి ఒక నెల వెళ్ళానండి. నెల వెళ్ళిన తర్వాత అప్పుడు సాక్ష్యాలన్నీ విన్న తర్వాత రెండో నెలలో మా మరదలు తీసుకుని వెళ్ళానండి. వెళ్ళేదాడికి 3వ నెలలోనే మరి నా మరదలు మరి నీళ్ళు వేసుకుంటే మరి సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను. అటు రీతిగానే 3వ నెలలో మరి మా మరదలు నీళ్ళు వేసుకుంది. ఇదిగోండి ఆడపిల్ల పుట్టింది. 17 సంవత్సరాలకి పిల్లలు లేరు. 10 సంవత్సరాలు మందులు వాడింది, అయినా సరే పిల్లలు కలగలేదు. తర్వాత ఇసాక అయ్యగారు ప్రార్థన అనేదానికి నేను ఒక నెల వెళ్ళి చూసి అప్పుడు మా మరదలను తీసుకొచ్చాను. రెండో నెలలో నెల తెప్పింది. ఇసాక అయ్యగారు ప్రార్థన వల్ల మరి ఆడపిల్ల పుట్టింది. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. సాక్ష్యం దేవుడు తీర్చు. వాక్యము యథార్థంగా మనకు కనబడుతుంది. ఈ వాక్యమును నమ్మిన మనకి సాక్ష్యాలు మనం డైరెక్ట్గా చూడగలుగుతూ ఉంటాం. ఆమేన్. మరొక సాక్ష్యం. దొంగరాయపాలెం అండి. నేను మా పాపకి 2 ఆడోళ్ళండి, మా కోళ్ళకు పుట్ట ఆడపిల్లండి. మళ్ళీ గర్భిణీ రాలేదండి 11 సంవత్సరాల దాకాను. నేను ఇసాకయ్య గారి ప్రార్థనకి సంవత్సరం వచ్చానండి. నాకు మనవడు కావాలనండి. దేవుడు మనవాడిని ఇచ్చాడండి. ఇప్పుడు 7వ నెలండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించండి. దేవునికి మహిమ కలుగును గాక. మీకు మనవాళ్ళు కావాలా? మనవడు కావాలా? మనవరాలు కావాలా? ఇంచుమించు 198 మందికి అడిగిన వాళ్ళందరికీ ఇస్తున్నాడు. ఎక్కడో 1, 2 కొంచెం ఆడపిల్ల అవ్వటం లేకపోతే మగపిల్లడు అవ్వటం మారుతున్నాయి. ప్రియులరా, మీకు ఎవరు కావాలో కోరుకోండి. రెండోది, ఎలాగుండాలో కోరుకోండి. మీ తాతలాగా ఉండాలా? మీ అత్తగారులాగా ఉండాలా? మీ నాన్నలాగా ఉండాలా? నీలాగే ఉండాలనుకుంటున్నావా? లేకపోతే మా ఇంటికి సంబంధించిన ఎవరి వల్ల కాదయ్యా, పరలోకంలో నువ్వు స్పెషల్ అందాన్ని ఇచ్చి బాబు అని అడుగుతున్నావా? అడగండి. పొడవుగా ఉండాలనుకుంటున్నావా? పొట్టుగా బుజ్జిగా ఉండాలనుకుంటున్నావా? నీ ఇష్టం. అడుగుడి మీకు ఇవ్వబడు. ఈ తైలాభిషేకం, ఇది ప్రార్థన, మామూలు ప్రార్థన కాదు. ఇది దేవుడు నాకు ఇచ్చిన వరం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇంకా ఏ పిల్లలు కావాలో, ఇల్లులు కావాలో, పెళ్ళిళ్ళు కావాలో, ఎలాంటి భర్త కావాలో కూడా కోరుకోండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఉన్న స్థలంలో దేవుని ఆత్మ దిగి వస్తూ ఉంది. అందరు ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి
ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి, నాకు ఈ స్థలం పని చేయలేదు, ఈ గది పని చేయలేదు, ఈ మంచం పని చేయలేదు, లేదా ఈ భూమి నాకు అచ్చు రాలేదు, ఆ వస్తువులు నాకు అచ్చు రాలేదు, లేదా అది నాకు కలిసి రాలేదు, ఇది నాకు కలిసి రాలేదు అనుకుంటున్నావు కదా. నీ ఇంట్లో నుండి ఇప్పుడు ఇక్కడ ఉన్నావు కదా నువ్వు, ఇప్పుడు ఈ అభిషేకం జరుగుతుండగానే, ఇక్కడ ప్రార్థన జరుగుతుండగానే నీ ఇంటి దగ్గర నుండి దుష్ట శక్తులు పారిపోవటం మొదలవుతాయి. నీ ఇంటి చుట్టూ, నీ పిల్లల చుట్టూ, నీ కుటుంబ సభ్యుల చుట్టూ, నీ ఆస్తి చుట్టూ దేవుని దూతలు ఉన్నాయి. మీరు భయపడొద్దు, ధైర్యముగా ఉండండి. దేవుని పర్వతము చుట్టూ ఉన్న స్థలములుగా దీవెనగా మారుతాయి. నువ్వు నివసించే భూమి దీవెనగా మారుతుంది. సమస్తములో ఆశీర్వాదం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయండి. ప్రభువా, నీవు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి నీకు వందనాలు. ప్రభువా, నువ్వు నాతో మాట్లాడావు. ఈరోజు మీరు మమ్మల్ని దర్శించారు. నిజంగా నేను అడవిలోనే ఉన్నాను, నేను అరణ్యంలోనే ఉన్నాను, భయపడుతూనే బ్రతుకుతున్నాను. ఎంతకాలం బ్రతకాలి భయపడుతూ, ఎంతకాలం ఈ మాటలు పడాలని ఏడుస్తున్నాను. నువ్వు నాతో మాట్లాడావు. నిర్భయముగా నివసిస్తావు, నువ్వు నిర్భయముగా పండుకుంటావు అడవిలో. ఎందుకంటే నీ చుట్టూ ఇంకా దుష్ట మృగాలు రావు, చీడ పురుగులు రావు, విష జంతువులు ఉండవు అక్కడ. దేవుడే ఆ స్థలమును దీవెనగా మార్చుచున్నాడు. దేవుడే ఆ స్థలమును ఆశీర్వాదంగా మార్చుచున్నాడు. పరిశుద్ధ దీవెన నీ స్థలం మీద, నీ ఇంటి మీద, నీవు పండుకునే మంచం మీద, నీ కిచెన్ లో, నీ బెడ్రూమ్ లో, నీ హాల్లో, నీ లివింగ్ రూమ్ లో, అన్ని చోట్ల మహిమ దీవెన కుమ్మరించబడుతుంది, ఆశీర్వాదము కుమ్మరించబడుతుంది. ఏ స్థలములో ఉండి ఏది ఆలోచిస్తావో అది సఫలమే, అది సఫలమే, అది సఫలమే. దీవెన, దీవెన, దీవెనే. హల్లెలూయా.